అంటే ఈ ఏప్రిల్ 12వ తేదీ 13వ తేదీ నైట్ కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో కేంద్రీయ విద్యాలయ దగ్గర ఆర్టీసీ డిపో మేనేజర్ సర్దార్ హుసేన్ గారి ఇంట్లో దొంగతనం జరిగింది. దాదాపు 27.2 తొల గోల్డ్ జ్యువెలరీను, 25 తొల సిల్వర్ జ్యువెలరీ హౌస్ బ్రేకింగ్ చేయడం జరిగింది. కొద్దిగా పెద్ద ఎత్తున అమౌంట్ పోవడం వల్ల తర్వాత ఆర్టీసీ డిపో మేనేజర్ గవర్నమెంట్ సర్వెంట్ ప్లస్ రిటైర్మెంట్ దగ్గర ఉన్నాయన. సో రిటైర్మెంట్ డబ్బులు పెట్టి అన్ని గోల్డ్ జ్యువెలరీ కొనడం జరిగిందని మాకు వచ్చి రిప్రజెంట్ కూడా చేశారు. సో అన్ని కేసెస్ లాగా ఈ కేసు కూడా మనం కొద్దిగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన 3 టౌన్ పోలీసులు ప్లస్ సిసిఎస్ పోలీసులు అండర్ ద గైడెన్స్ ఆఫ్ శేషయ్య గారు సిఐ 3 టౌన్ పోలీస్ అండ్ నాగశేఖర్ గారు సిఐ 1 టౌన్ సిసిఎస్ లో అటాచ్డ్ ఉంటారు. సో వీళ్ళ ఆధ్వర్యంలో మనం స్పెషల్ టీం ఫామ్ చేశాము. ఈ స్పెషల్ టీం 2 వీక్స్ కంటిన్యూస్లీ వర్కౌట్ చేసి ఈరోజు మన 6 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 6 ముద్దాయిలు అరెస్ట్ చేసి ఎంత గోల్డ్ సిల్వర్ పోయిందో మొత్తం ఇంటాక్ట్, అంటే 27.2 తొల గోల్డ్ ప్లస్ 35 తొల ప్లస్, అంటే కంప్లైంట్ ఎంత ఇచ్చారో దానికన్నా ఎక్కువనే పోయింది, వాళ్ళు చూసుకోలేకపోయారు అనుకుంటున్నాను. సో 35 తొల సిల్వర్ మనం రికవర్ చేయడము జరిగింది. సో చూస్తే ముద్దాయిలో షేక్ షావలి ఈయన ఒకడే మేజర్, 25 years old, మిగతా వాళ్ళందరూ మైనర్స్, లెస్ దాన్ 18 years. సో వాళ్ళని మీ ముందు ప్రొడ్యూస్ చేయలేకపోయాము, డైరెక్ట్లీ జూనియల్ బోర్డు మీద ప్రొడ్యూస్ చేస్తాము. ఆ 5 జూనియర్లో 2 పాత మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసెస్ మాత్రం ఉన్నాయి. బట్ వీళ్ళందరూ యూట్యూబ్లో ఎలా శబ్దం లేకుండా ఇంట్లో దూరాలి, లాక్ ఎలా ఓపెన్ చేయాలి, అవన్నీ నేర్చుకొని ఈజీ డబ్బు కోసం, తొందరగా ఈజీ డబ్బు వస్తే లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అనే కోణంలో ఈ థెఫ్ట్ చేశారు. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ అవర్ టీమ్ మెంబర్స్ ఫర్ ఎర్లీ అండ్ గుడ్ డిటెక్షన్ కాకుండా మనం రికవరీ కూడా. ఒక వ్యక్తికి ఈ గోల్డ్ కానీ డబ్బులు పోతే కేసు డిటెక్షన్కి మనకు ఒక జస్ట్ నంబర్ యాడ్ అవుతుంది, బట్ ఇంటాక్ట్ రికవరీ అనేది గొప్ప విషయము. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ అవర్ టీమ్ మెంబర్స్. ఇదే సమయంలో అందరికీ ఇప్పుడు సెలవు టైము, సో అందరూ బయటకు వెళ్తున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు ఎల్హెచ్ఎంఎస్ అని చాలా సంవత్సరం నుంచి మనం ఎల్హెచ్ఎంఎస్ లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే సిస్టమ్ నడుస్తూ ఉన్నాము. మీరు మాకు రిక్వెస్ట్ పెడితే ఫ్రీగా వచ్చేసి మీ ఇంట్లో కెమెరాలు పెడతాము. సో ఆ కెమెరా పెట్టినప్పుడు ఎవరైనా ఇంట్లో మూవ్మెంట్ చేస్తే ఇమీడియట్లీ పోలీస్ కంట్రోల్ రూమ్కి అలర్ట్ వస్తుంది. సో ఆ టెక్నాలజీ మీరు అందరూ వాడుకోవాలని ప్రజల్లో మీడియా ద్వారా ఈ సందర్భంలో చెప్తా ఉన్నాను. అదే రీతంగా సో చాలా రోజుల నుంచి సీసీటీవీ ఇన్స్టాలేషన్ కోసం అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. సో ఎక్కువ అవ్వదు సీసీటీవీ, ఒక మంచి సీసీటీవీ సిస్టమ్ 5-6 కెమెరాలతో పెట్టినా ఒక 20,000తో పెట్టొచ్చు. సో ఈ రోజుల్లో సీసీటీవీ కెమెరాల వల్ల చాలా కేసెస్ మనకి డిటెక్ట్ అవుతా ఉన్నాయి. ప్లస్ ఇది ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ డిటరెన్స్. సో ఒక సీసీటీవీ కెమెరా ఈ ఒక ఇల్లు ఒక స్ట్రీట్ లో ఉందంటే అక్కడ క్రైమ్ ఇన్సిడెంట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కి, సిటిజన్స్ కి కూడా మా విజ్ఞప్తి, సో మీరే వాలంటరీగా సీసీటీవీ ఫుటేజ్ సిస్టమ్ ని మీ ఇంట్లో కానీ మీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో కానీ ఇన్స్టాల్ చేసుకోవాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. చోరీలు పెరిగేయడానికి నేను లాస్ట్ ఇయర్ది స్టాటిస్టిక్స్ కంపేర్ చేయాలండి. అంటే పెరిగాయని ఇంక్రీజ్ అన్నప్పుడు కంపారిజన్, సో అది కంపేర్ చేస్తాను. బట్ అదర్వైజ్ ఆల్సో మన నైట్ బీట్స్ రెగ్యులర్గా వేస్తున్నాము. నైట్ బీట్స్లో కూడా ఇప్పుడు ఈ బీట్స్ వేస్తున్నాము. సో ఈ బీట్స్ అంటే బీట్ లొకేషన్ ఎక్కడ ఉంది మనం కంట్రోల్ రూమ్ నుంచి వీ కెన్ మానిటర్. సో నిఘాలో ఏమీ తక్కువ లేదు. బీట్స్ సిస్టమ్స్ కూడా ముందు ఎలా ఉందో అలాగే నడుస్తూ ఉంది. సో చోరీలు జరిగినప్పుడు ఎలా మనం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలా మనం డిటెక్ట్ చేస్తాం అనేది కూడా ఇంపార్టెంట్. సో మనం ఈ కేసు డిటెక్ట్ చేసాము. ఇంక్రీజ్ అనే మీరు మాట అన్నారు, అది నేను జస్ట్ కంపేర్ లాస్ట్ ఇయర్ 3 months 4 months, ఇప్పుడు ఏప్రిల్ ఎండ్కి వచ్చాము. సో జనవరి టు ఏప్రిల్ 2024
జనవరి టు ఏప్రిల్ 2025 ఒకసారి కంపేర్ చేసి చూస్తాము. ఇంక్రీజ్ అయి ఉంటే నేను మీకు చెప్తాను. సో రెండో ఇంకొక కేసు కూడా డిటెక్ట్ అయింది ఆల్మోస్ట్. ఈ 4లో 2 ఆల్మోస్ట్ డిటెక్ట్ అయినట్టే. ఇంకా అది కూడా మీకు డీటెయిల్స్ ఇస్తాం ఇంకా ఒక 2 రోజుల్లో. వెహికల్ ప్రాబ్లమ్ అంటే మనకి మా పోలీస్ డిపార్ట్మెంట్లో మనకు ఉన్న రిసోర్సెస్తో పనిచేయాలి. మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత రిసోర్సెస్ ఇచ్చినా మనం తక్కువనే అంటాము. సో మా క్యూఆర్టీ వెహికల్స్ ఉన్నాయి, ఎస్హెచ్ఓస్కి వెహికల్స్ ఉన్నాయి, పెట్రోలింగ్ వెహికల్స్ ఉన్నాయి, ప్లస్ మన ఈ బీట్ సిస్టమ్ ఉంది. సో ఈ అన్ని దాంతో మన నైట్ బీట్ జరుగుతూనే సక్రమంగానే జరుగుతూ ఉంది. కేసెస్ జరిగినప్పుడు అంటే మ్యాక్సిమం వీ ట్రై టు స్టాప్, అంటే వి ప్రివెంట్ ఫ్రమ్ ఆఫెన్స్ ఫ్రమ్ హ్యాపెనింగ్. ఇన్ కేస్ ఆఫెన్స్ జరిగితే అది డిటెక్ట్ చేసి డబ్బులు మళ్ళీ బాధితులకి ఇప్పించడము మా బాధ్యత, అది మనం చేస్తున్నాం. నేను చెక్ చేస్తానండి, ఈ పాయింట్ నా దృష్టికి రాలేదు, ఇది నేను చెక్ చేస్తాను. డెఫినెట్లీ నేను చెక్ చేస్తాను. అలా ఉండదు, అలా ఉండడానికి లేదు, బట్ స్టిల్ మీరు చెప్పారు కాబట్టి వి విల్ జస్ట్ రివ్యూ వన్స్. అలా లేదండి, ఐ హావ్ గివెన్ ఫ్రీ హ్యాండ్ ఇన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్. ఏదండి వచ్చిందా? మీరు వెరిఫై కూడా చేసుకోవచ్చు. 100% ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్. ఎందుకంటే నేను అందరికీ చెప్తా ఉంటాను, మనం రిజిస్టర్ చేస్తేనే మనం డిటెక్ట్ చేయొచ్చు. రిజిస్టర్ చేయకపోతే డిటెక్షన్ క్వశ్చనే రాదు. మన స్టాటిస్టిక్స్ కోసము రిజిస్టర్ చేసుకోకుండా ఉంటే స్టాటిస్టిక్స్ నెంబర్స్ అనేవి బాగానే ఉంటాయి, బట్ ఇట్ డజంట్ సర్వ్ ఎనీ పర్పస్. సో 100% ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్ ఉంది, ఎవరికి ఏం లేదు. ఇన్ కేస్ మీ దృష్టికి ఏదైనా వస్తే నా దృష్టికి తీసుకురండి, ఇలా మనం ఈ రోజు కంప్లైంట్ ఇచ్చాము, వీళ్ళు యాక్షన్ తీసుకోలేదంటే ఐ విల్ టేక్ నెసెసరీ యాక్షన్. చేస్తామండి. లాస్ట్ ఒక 3 months లోనే, అంటే నేను February 1st ఛార్జ్ తీసుకున్నాను, ఇప్పుడు ఇట్స్ April 26th ఈరోజు. సో 4000 కెమెరాలు ఇన్స్టాల్ చేయించామండి త్రూఅవుట్ ద డిస్ట్రిక్ట్. సో 4000 కెమెరాస్ వీ హెవ్ గాట్ ఇన్స్టాల్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ పబ్లిక్. డిఫరెంట్ ప్లేసెస్, ఇంపార్టెంట్ జంక్షన్స్ కావచ్చు, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, టెంపుల్స్, చర్చ్, మాస్క్లు కావచ్చు, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో దాదాపు 4000 కెమెరాలు మనం ఇన్స్టాల్ చేయించాము. సో దానివల్ల చాలా హెల్ప్ అవుతుంది. మీరు జీజీహెచ్ బయట లేవంటున్నారు, అవి కూడా మనం త్వరలో ఏర్పాటు చేస్తాము. ఏం చేస్తామండి, 100% వీ విల్ గెట్ ఇట్. రాసుకోండి. థ్యాంక్ యూ. మీకు June 2025 కట్ ఆఫ్ డేట్ పెట్టాము. అంటే ఇప్పుడు ఏప్రిల్లో ఉన్నాము, మే అంటే ఇప్పుడు స్కూల్ పిల్లలకి స్కూలు అవన్నీ దృష్టిలో పెట్టుకొని June 2025 దాకా ఎవరు 5 years కంప్లీట్ చేస్తారో వాళ్ళందరికీ లిస్ట్ తీసుకున్నాం. దాదాపు ఒక 150 మంది లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్ మొత్తం మనం సీనియారిటీ లిస్ట్లో పెడదామండి. సీనియారిటీ లిస్ట్లో పెట్టి నెక్స్ట్ ఫస్ట్లో ఎవరు ఉన్నారో మీకు ఇది ఒక క్రైటీరియా పెట్టాము. ఇందుకు ముందు లాస్ట్ 10 years ఏ స్టేషన్లో పనిచేస్తారో ఆ స్టేషన్ మళ్ళీ ఇవ్వడానికి లేదు. కాన్స్టిట్యుయెన్సీ మారుస్తున్నాము. కాన్స్టిట్యుయెన్సీ మనకి ఆల్మోస్ట్ ఒక సర్కిల్ లెక్కనే. ఇప్పుడు ఆలూరు కాన్స్టిట్యుయెన్సీ ఆలూరు సర్కిల్ వచ్చేస్తుంది. పత్తికొండ కాన్స్టిట్యుయెన్సీ అంటే పత్తికొండ 2-3 పోలీస్ స్టేషన్ ప్లస్ ఆస్పరి, దేవనకొండ అలా వస్తాయి. సో ఒక యూనిట్, ఒక కాన్స్టిట్యుయెన్సీని ఒక యూనిట్ లాగా తీసుకొని ఇప్పుడు ఏ కాన్స్టిట్యుయెన్సీలో పనిచేస్తున్నారో ఆ కాన్స్టిట్యుయెన్సీ కాకుండా వేరే కాన్స్టిట్యుయెన్సీలో పనిచేయాలి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా ఉంటుందంటే ఒక పోలీస్ స్టేషన్లో పనిచేస్తా ఉంటే అక్కడ మొత్తం సంబంధాలు పెరిగిపోతాయి. సో ఒక్కొక్కసారి ఎఫిషియన్సీ తగ్గుతుంది పని చేయడం వల్ల, సంబంధాలు పెరిగిపోయినా రికమెండేషన్స్ ఎక్కువ అయిపోతాయి. అలా అదే. సో దట్స్ వై ఇది ఇస్ రొటీన్ ప్రాసెస్ మనం ఇది ట్రాన్స్ఫర్స్ అనేది. సో ట్రాన్స్ఫర్స్ అందరికీ ఏది కావాలో ఆప్షన్స్ మనం వేకెన్సీ చూపిస్తాము. ఈ వేకెన్సీ ఉంటే అది మీరు తీసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ ఆప్షన్, అలా చెప్పుకుంటూ వెళ్తాము. సో మీరు అడిగిన ప్రశ్నకి వాళ్ళు లిస్ట్లో రాలేదు అనే ప్రశ్నమే రాదు. ఎందుకంటే 5 years ఎవరు కంప్లీట్ అయిందో వాళ్ళు ఆటోమేటిక్లీ మన లిస్ట్లో వచ్చేస్తుంది. ఎవరు మిస్ అయ్యే ప్రసక్తే లేదు. మిస్ అయితే
అవర్ అడ్మిన్ స్టాఫ్ విల్ హ్యావ్ టు ఆన్సర్ లేటర్. ఎందుకంటే మళ్ళీ నాకు ఎట్లా ఉంటుందంటే మీరు చెప్తున్నారు కదా, మీకన్నా ముందు మన వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారు, ఆడు ట్రాన్స్ఫర్ కాలేదని 100% వస్తారు. సో దీంతో పాటు కొన్ని కన్సిడరేషన్స్ ఉంటాయి, మెడికల్ కన్సిడరేషన్స్ లేదా స్పౌస్ గ్రౌండ్స్. వాళ్ళకి కొద్దిగా హస్బెండ్ వైఫ్ ని ఒక చోట ఉంచాలి 100%. నడవలేడు, సో ఆయన్ని నేను తీసుకెళ్లి ఏదో ఒక స్టేషన్కి వెళ్తే ఆ స్టేషన్కి వేసిన వేస్ట్. సో అలా కొన్ని కన్సిడరేషన్స్ ఉంటాయి. ఇవన్నీ పెట్టుకొని వి విల్ డూ ద కౌన్సిలింగ్ వేర్ మాక్సిమం అంటే 99% వాళ్ళకి ఏం కావాలో అది ఇప్పించగలుగుతాము. 1% ఉంటుంది అన్హ్యాపీ పీపుల్, అంతే, ఏం చేయలేము. డెప్టేషన్ అదే చెప్తున్నానండి, అటాచ్మెంట్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే నేను 5 సంవత్సరాలు కంప్లీట్ అయింది అని ట్రాన్స్ఫర్ చేస్తాను. ఆయన నాకు వచ్చి రిక్వెస్ట్ చేస్తారు, నాకు ఒక 6 months ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను, అది కంప్లీట్ అయ్యేదాకా నాకు ఇక్కడ ఉంచండి అని. సో నేను కన్సిడర్ చేయాలా వద్దా? సో ఒక 6 months ఆయన ఇక్కడ ఉంచేస్తే, ఎక్కడ ఒక స్టేషన్ లో ఉంచేస్తే, ఇప్పుడు ఎమ్మిగనూరులో ఇల్లు కట్టుకుంటున్నారు అనుకోండి, ఆయన నేను తీసుకెళ్లి ఆదోనిలో వేస్తా, ఆయన ఆదోనిలో పని చేస్తూ ఇక్కడ ఇల్లు కట్టుకోవడం అంటే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. సో ఒక 6 months ఉంచండి సార్ అంటే 6 months ఆయన ఎమ్మిగనూరులో ఉంచేసి మళ్ళీ 6 months తర్వాత ఆయన పోతారు. బట్ ఈ రోజు ఆర్డర్ ఇచ్చేస్తాను, బట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత 6 months అటాచ్మెంట్ తర్వాత మళ్ళీ ఆయన రిటర్న్ వెళ్తారు. అలా ఏమైందండి? 100 కాల్ చేస్తే